బ్రేకింగ్ చూస్తున్నాం. నిత్యం రద్దీగా ఉండే అమీర్పేట్ మైత్రివనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేలాది మంది విద్యార్థులు ప్రతిరోజు అక్కడికి వివిధ కోచింగ్ సెంటర్లకు వస్తూ ఉంటారు. మైత్రివనం అంటేనే కోచింగ్లకు నిలయం. ఒక్కో బిల్డింగ్ లోను సుమారుగా 4 నుంచి 5 వరకు కోచింగ్ సెంటర్లు ఉంటుంటాయి. ప్రతిరోజు క్లాసులు జరుగుతూనే ఉంటాయి. అయితే కోచింగ్ కేంద్రాలతో పాటు విద్యార్థులకు కావాల్సిన టెక్నికల్ ఐటమ్స్ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డుల నుంచి కంప్యూటర్కు సంబంధించిన టెక్నికల్ పరికరాలు కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. అలాంటి మైత్రివనం దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. ఆ విజువల్స్ కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. నీలగిరి బ్లాక్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల ధాటికి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్ లో విద్యార్థులు చిక్కుకుపోయారు. ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు అయితే చేపట్టారు. బాల్కనీ నుంచి విద్యార్థులను కాపాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనం ఒక పక్క స్క్రీన్ లో విజువల్స్ కూడా చూస్తున్నాం. ఏదైతే ఫస్ట్ విండోలో అగ్ని ప్రమాదం జరిగినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి విజువల్స్. 4వ అంతస్తులో అయితే మంటలు చెలరేగాయి. అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ దట్టమైన పొగ మొత్తం వ్యాపించింది. ఏదైతే అక్కడ విద్యార్థులు కూడా చిక్కుకున్నారు కాబట్టి వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఆ ప్రయత్నం మనం సెకండ్ విండోలో చూస్తున్నాం. అక్కడ లేడర్ అంటే నిచ్చెన వేసి అందులో చిక్కుకున్నటువంటి విద్యార్థులని సేఫ్ గా, అంటే ఒక్కొక్క ఫ్లోర్ కి అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, ఫ్లోర్ కి నిచ్చెన వేసి ఒక్కొక్క ఫ్లోర్ నుంచి క్షేమంగా వారిని బయటకి కిందకి దించుతున్నటువంటి విజువల్స్ కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. అయితే ప్రమాదం జరిగిన వెంటనే విద్యార్థులు, స్థానికులు అక్కడికి వెంటనే చేరుకున్నారు. అక్కడి నుంచి బయటపడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక పక్కన వీరిని సేఫ్ గా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూనే మరొక పక్క అక్కడ అగ్ని ప్రమాదానికి సంబంధించి అదుపు చేయడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. काम हो जाएगा, उतरने बोल दिया तो 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 काम हो जाएगा. రైట్, నిత్యం రద్దీగా ఉండే అమీర్పేట్ మైత్రివనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేలాది మంది విద్యార్థులు ప్రతిరోజు అక్కడికి వివిధ కోచింగ్ సెంటర్లకు వస్తుంటారు. ఎందుకంటే సాధారణంగా మనకి అమీర్పేట్ అంటేనే కోచింగ్ సెంటర్ నిలయంగా మనం చెప్తూ ఉంటాం కాబట్టి అక్కడ అనేక కోర్సులకు సంబంధించి కోచింగ్ అయితే తీసుకుంటుంటారు. మైత్రివనం అంటేనే కోచింగ్లకు ఎక్కువగా మనకు ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. ఎక్కువగా అక్కడికి వెళ్తూ ఉంటారు కూడా విద్యార్థులందరూ. ఒక్కో బిల్డింగ్లోనూ సుమారుగా 4 నుంచి 5 వరకు కూడా కోచింగ్ సెంటర్లు అయితే ఉంటాయి. ప్రతిరోజు క్లాసులు జరుగుతూనే ఉంటాయి, ఆ షిఫ్ట్ల వారీగా, ఆ టైమింగ్స్ని బట్టి. అయితే కోచింగ్ కేంద్రాలతో పాటు విద్యార్థులకు ఏదైతే కావాల్సిన టెక్నికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయో ఇంకా అన్నీ అక్కడ దొరకందంటూ ఏముండదు మనకి అమీర్పేటలో. ప్రతిదీ, ఒక డ్రెస్ దగ్గర నుంచి సెల్ ఫోన్, సిమ్ కార్డు వరకు ప్రతిదీ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఏది కావాలన్నా అమీర్పేట మనకి వెళ్తే కనుక హైదరాబాద్లోకి అయితే బాగా తెలిసినటువంటి ప్లేస్ అది. నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్లేస్ కూడా. మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డుల నుంచి కంప్యూటర్కి సంబంధించినటువంటి టెక్నికల్ పరికరాలు కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. అలాంటి మైత్రివనం దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. నీలగిరి బ్లాక్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల ధాటికి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్ లో విద్యార్థులు చిక్కుకున్నారు. ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మన స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. ఏదైతే పూర్తిగా కూడా అక్కడ పొగతో నిండిపోయింది. ఆ మంటల ధాటికి ఎక్కడికక్కడ అక్కడ ఉన్నటువంటి ఇసుక ద్వారా మంటలను ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఫైర్ ఫైటర్స్. కానీ ఒక్కసారిగా అక్కడ మనకి ఇంకా పొగలు వ్యాపిస్తూనే ఉన్నాయి. మరొక పక్క 4వ బ్లాక్ లో ఎవరైతే విద్యార్థులు చిక్కుకున్నారో వారిని సేఫ్ గా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఒక ఫ్లోర్ కి అంటే మనకి అంత పెద్ద నిచ్చెనలు ఉండవు, లేడర్స్ ఉండవు కాబట్టి ఒక్కొక్క ఫ్లోర్ కి నిచ్చెనలు వేసి ఆ పై ఫ్లోర్ నుంచి సేఫ్ గా వారిని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ పొగ ధాటిని చూస్తూనే మనకు అర్థమవుతోంది అక్కడ ఏ విధంగా మంటలు వ్యాపించాయనేది. ఇంకా మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు వారిని సేఫ్ గా తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. రైట్, మనం చూస్తున్నాం ఏదైతే
మైత్రివనంలో ఇంద్రగిరి బ్లాక్ లో మంటలు చెలరేగినటువంటి దృశ్యాలు మనం ఐ న్యూస్ స్క్రీన్ లో క్లియర్ గా చూస్తూ ఉన్నాం. 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్ లో విద్యార్థులైతే చిక్కుకున్నారు. ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది పోలీసులు కూడా సహాయక చర్యలు చేపట్టారు. బాల్కనీ నుంచి విద్యార్థులను కాపాడే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మన స్క్రీన్ లో విజువల్స్ క్లియర్ గా చూసినా ఒక పక్క ఏ విధంగా మంటలు వ్యాపించి దట్టమైన పొగ అలుముకుందనేది, మరొక పక్క ఆ మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, మొన్న మనం చూసాం నంబర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం, ఈసారి ఇన్స్టిట్యూట్ లో జరిగినటువంటి ప్రమాదం. అసలు ప్రమాదానికి గల కారణం ఏంటి? ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఆశ హైదరాబాద్ లో అత్యంత బిజీగా ఉండేటువంటి అమీర్పేట మైత్రివనం నీలగిరి బ్లాక్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని ఇక్కడ డజన్ల సంఖ్యలో ప్రతిరోజు కూడా అనేక కోచింగ్ సెంటర్లు నడిపిస్తూ ఉంటారు. ఈ కోచింగ్ సెంటర్లకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి హోర్డింగ్స్ అని కూడా బిల్డింగ్ వెలుపల వైపు బాగా పెద్ద ఎత్తున ఉండడంతో కూడా లోపల ఏం జరుగుతుందో బయటికి తెలియని పరిస్థితి నెలకొన్నది. ఒకవైపు ఫైర్ టెండర్స్ ఇప్పటికే రంగంలో దిగి అందులో ఉన్నటువంటి విద్యార్థులు, వందల సంఖ్యలో విద్యార్థులు అక్కడ కోచింగ్ కోసం వచ్చారు. ప్రతిరోజు కూడా ఐటీ సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా వారి కోచింగ్ లో ఎన్హాన్స్మెంట్ లో భాగంగా వివిధ రకాల కోర్సులు నేర్చుకుంటూ ఉంటారు. అందులో అక్కడ అనేక రకాల కోచింగ్ సెంటర్స్ అక్కడ వెలగలు ఉన్నాయి. మరోవైపు వివిధ ఐటీకి సంబంధించినటువంటి ఇటు కంప్యూటర్స్ కావచ్చు, వాటి విడిభాగాలకు సంబంధించినటువంటి అమ్మేటువంటి షాపులు కూడా అక్కడనే ఉంటాయి. దీంతో పైన కోచింగ్ సెంటర్ లో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఒకవైపు మంటల్లో చిక్కిపోకుండా వాళ్ళందరినీ కూడా పోలీసులంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా కిందికి సేఫ్ గా తీసుకురావడం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మన రీసెంట్ గానే ఒకవైపు హైదరాబాద్ లో గత కొన్ని వారాలుగా వరుసగా ప్రతి శనివారం కూడా ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ఘటనలు మనం ఇప్పటికే తీసుకోవచ్చు. ఉన్న నాంపల్లిలో బచ్చాస్ ఫర్నిచర్ షాప్ కావచ్చు, అంతకుముందు మరొక 1-2 ఫైర్ సంబంధించిన యాక్సిడెంట్ వరుసగా జరగడంతో కూడా పలువురు మృత్యువాత పడ్డారు. దీంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా వివిధ ఆసుపత్రులు, ఒకవైపు వివిధ రకాల షాపులు, ఒకవైపు షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించినటువంటి ఫైర్ మెజర్స్ పైన ఇప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఆపరేషన్ నిర్వహిస్తుంది. ఇప్పుడు అమీర్పేటలో నిత్యం అత్యంత రద్దీగా ఉండేటువంటి ఇటు స్వర్ణ జయంతి కాంప్లెక్స్ కావచ్చు, మరోవైపు నీలగిరి కాంప్లెక్స్ కావచ్చు. ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి నీలగిరి బ్లాక్ లో జరిగినటువంటి ఈ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా రక్షించడం కోసం పోలీసులు కావచ్చు, ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నారు. దీంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను రక్షించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలను సంబంధించిన వైపు ఎవరికి కూడా ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తానికైతే అక్కడ జరగబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణాపాయం లేకుండా ఆస్తి నష్టం జరిగినప్పుడు కూడా ఎవరికి ఏ విద్యార్థులకు ఏ నష్టం జరగకుండా జాగ్రత్త అయితే పడుతున్నారు. ఆశ స్వామి, అక్కడ ఉన్న వారు అంటే ఆల్రెడీ విద్యార్థుల ఫ్లోర్ లో బ్లాక్ లో ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు సేఫ్ గా తీసుకొచ్చినటువంటి విజువల్స్ కూడా మన స్క్రీన్ లో చూస్తున్నాం. అందరినీ సేఫ్ గా బయట తీసుకొచ్చినట్టేనా? ఇంకెవరు ఆ బిల్డింగ్ లో లేనట్టేనా? పూర్తిగా ఫుల్ ఫ్లెజ్ గా చెక్ చేసుకున్నారా? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే అక్కడ ఉన్నటువంటి పూర్తి అన్ని బ్లాక్ లో ఉన్నటువంటి ప్రతి రకరకాల క్లాస్ రూమ్స్ అక్కడ కొనసాగుతూ ఉంటాయి. చిన్న చిన్న ఒకవైపు అన్ని రకాల కోచింగ్ సెంటర్లు, రకరకాల కోచింగ్ సెంటర్లు పగల సంఖ్యలో ఉంటాయి కాబట్టి ఎక్కడ ఎలాంటి స్టాఫ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఎవరు కూడా అందులో చిక్కిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. మొత్తం ప్రతి షాప్స్ కావడం, ప్రతి ఆఫీస్ కూడా లోపల తనిఖీ చేసే ప్రయత్నం చేస్తారు. ఫైర్ యాక్సిడెంట్ ఎక్కడ మొదలైందో ఆ ప్రాంతానికి చేరుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. దానికి బయటికి పెద్ద ఎత్తున కూడా ఫ్లెక్సీలు ఉండడంతో కూడా ఫ్లెక్సీలు బయట ఉన్నటువంటి వారికి లోపల ఏం జరుగుతుందో తెలియదు. బయటికి మాత్రం పెద్ద ఎత్తున కూడా పొగలు కమ్ముకుంటున్నటువంటి విజువల్స్ మాత్రమే కనబడుతున్నాయి. దీంతో ఆ లోపల జరిగేటువంటి ఇష్యూస్ అందరికీ కూడా బయట కనిపించలేదు. లోపల ఏదో జరుగుతుందని చెప్పి కూడా అందరు బయట ఆందోళన చెందుతున్నారు. బయట కోచింగ్ సెంటర్ లో సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కూడా హోర్డింగ్స్, ఫ్లెక్సీలన్నీ కూడా దానికి అడ్డుగా మారడంతో కూడా ఇది కొంత బయట నుంచి ఆ వెంటిలేషన్ కి కావచ్చు, వైపు గాలి బయటికి వెళ్ళిపోవడానికి కూడా ఇబ్బందికరంగా మారి పెద్ద ఎత్తున కూడా లోపల పొగలు కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు విద్యార్థులందరినీ కూడా అక్కడ లోపల కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులందరినీ కూడా సేఫ్ గా బయటకు తీసుకురావడం కోసం వాళ్ళకి రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఆశ స్వామి, ఇప్పటికే మనం చూస్తున్నాం ఫైర్ ఫోర్స్ అక్కడ చేరుకున్నారు, మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతసేపట్లో మనకి ఇదంతా కూడా మళ్ళీ అదుపులోకి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ఇప్పటికైతే వాటిని అదుపులో తీసుకురావడం కోసం పూర్తి స్థాయిలో వైపు ఫైర్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తుంది. స్థానిక పోలీసులు కూడా వారికి సహకారం అందిస్తున్నారు. చుట్టుపక్కల వారంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఫైర్ టెండర్స్ లో ఉపయోగించేటువంటి ఫైర్ మెజర్స్ ఏదైతే ఒకవైపు ఎగ్జాస్ట్ కావచ్చు, మిగతా వాటిని ఇసుక కావచ్చు, వాటి అన్నిటి కూడా అక్కడ చల్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఇటు స్థానికులు సహకారం అందిస్తారు, మరోవైపు ఫైర్ సిబ్బంది, పోలీసులు అందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా ఇనీషియల్ గా
జాగ్రత్త పడుతున్నారు. విద్యార్థులు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా బయటకు తీసుకురావడం అయితే ఆపరేషన్ అయితే కొనసాగిస్తారు. మొత్తానికైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ప్రాంతాల్లోకి లోపలికి వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తారు. రీసెంట్ గా ఆ పశ్చాత్ జరిగిన ఫర్నిచర్ షాప్ లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ లో బయటికి వెళ్ళినటువంటి ఎగ్జిట్ డోర్స్ అన్ని మూసుకపోవడం, వాళ్ళంతా కూడా వాటిని క్లోజ్ చేసి కింద పిల్లలు ఏర్పాటు చేయడంతో కూడా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఇలాంటి సెంటర్స్ లో కూడా ఎక్కడ కూడా బయటికి సరైన వెంటిలేషన్ గాలి వ్యక్తులు లేకుండా పూర్తిగా బిల్డింగ్ అంతా కూడా హోర్డింగ్స్ తోటి కప్పేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అక్కడ జరుగుతున్నటువంటి చాలా మంది బయట నుంచి లోపల ఏదో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ సంబంధించినటువంటి స్వామి మనకి విజువల్స్ లో కూడా క్లియర్ గా తెలుస్తోంది. ఏదైతే ప్రమాదం జరిగిన తర్వాత విజువల్స్ లో మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఆ విద్యార్థులని కూడా బయట బాల్కనీ నుంచి బయట తీసుకొస్తున్నారు, అది కూడా నిచ్చెన సహాయంతో తీసుకొస్తున్నారు. ఎక్కడా కూడా అగ్నిమాపక నిబంధనలు ఏదైతే ఉంటాయో మనకి సెకండ్ ఎగ్జిస్ట్ కానీ ఇలాంటివి ఏవి కూడా కనిపించట్లేదు. ఎగ్జిట్ పాయింట్స్ కానీ అసలు ఏవి కూడా ఎగ్జిట్ పాయింట్స్ ఎక్కడ మనకి కనిపించకుండా విజువల్స్ కూడా మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి. వారిని బాల్కనీస్ నుంచి ఒక్కొక్క ఫ్లోర్ నుంచి బాల్కనీస్ త్రూ ఒకవేళ అక్కడ నుంచి పడితే చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. మనకి ఆ విండోలో క్లియర్ కట్ గా కనిపిస్తుంది విద్యార్థులని ఒక్క ఫ్లోర్ నుంచి దించుతున్నటువంటి సిచ్యువేషన్. అంటే సెకండ్ ఎగ్జిట్ లేనట్టేనా? అసలు నియమ నిబంధనలు పాటిస్తున్నారా? ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే తెర మీదకి వస్తున్నాయి. అప్పుడు ఏదో తూతు మంత్రంగా నిబంధనలు పాటిస్తున్నారా లేదని చెప్పి చర్చ తర్వాత మారడంతో ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉంటున్నాయి, మనం చూస్తూనే ఉంటున్నాం కదా. స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం విద్యార్థులు భయంతో బాల్కనీలో ఏదైతే మనం ఇంతకుముందు హోర్డింగ్స్ అన్నామో ఆ హోర్డింగ్ సహాయంతోనే కిందకి దిగుతున్నటువంటి సిచ్యువేషన్, మరొక మార్గం లేదు. అంటే ఇక్కడ ప్రధానంగా మెట్ల మార్గం నుంచి ఒకవైపు ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్న మెట్ల మార్గం నుంచి బయటకు రాలేని పరిస్థితిలోనే విద్యార్థుల్ని ఫైర్ సిబ్బంది ఒకవైపు ఇటు బాల్కనీలో నుంచి నిచ్చెనల సాయంతో బయటికి వారిని దిస్తున్నారు. వారి వ్యక్తిగత సాయంతో కూడా వారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఫైర్ జరుగుతున్నటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉండడంతో కూడా వాళ్ళు ఈ ఆపరేషన్ ఇన్నింటి కొనసాగిస్తున్నారు. చాలా మంది ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఆ బాల్కనీ నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉంది. హైదరాబాద్ లో అనేక చోట్ల కూడా ప్రతి నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతున్నప్పటికీ కూడా ఎవరు కూడా ఇలాంటి వాటికి కళ్ళు జరగకపోవడం ఇప్పటికీ ప్రభుత్వం అసలు స్పష్టంగా కనపడుతుంది. ఫైర్కి సంబంధించిన నియమ నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ఇలాంటి అమలు చేసే విషయంలో ఒక స్థానికంగా వ్యాపారుల పైన కఠినంగా నియమ నిబంధనలు అమలు చేస్తే ఇలాంటి పరిస్థితి జరిగేది కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ ప్రతి నిత్యం కూడా ఎక్కడో ఒక చోట కానీ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా వాటి విషయంలో ఆ సమయానికి అడావుడు చేసి కూరుకుంటున్నారు. ఆ తర్వాత ఇన్స్పెక్షన్స్ అనేది కూడా మర్చిపోవడంతో ఇలాంటి కొనసాగుతున్నాయి. ఒకవైపు అమీర్పేట మధ్యవనం సమజయంతి కాంప్లెక్స్ కావచ్చు, ఇప్పుడు నీలగిరి బ్లాక్ కావచ్చు, ఇవన్నీ కూడా నిత్యం వందలాది మంది విద్యార్థులు వివిధ రకాల వ్యాపారాలతో సముదాయాలతో తిరిగిలాడుతూ ఉంటాయి. ఇలాంటి వాటి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు జరిగిపోయింది. గతంలో మనం సభలో కాంప్లెక్స్ జరిగినటువంటి ప్రమాదంలో పలువురు అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది కావచ్చు, విద్యార్థులు కావచ్చు మృత్యువాత పడ్డారు. ఆ రాణిగంజ్ జరిగినటువంటి బిల్డింగ్ లో వైపు ఆ షోరూమ్ లో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలతోటి మొత్తం కాలిపోయి 6 మంది మృత్యువాత పడ్డారు. ఇలాంటి విషయంలో వరుసగా హైదరాబాద్ నగరంలో చాలా మంది ఇటీవల కాలంలో విద్యుత్ ఒకవైపు ప్రమాదాలు కావచ్చు, అగ్ని ప్రమాదాలు కావచ్చు, వీటితోటి చాలా మంది మృత్యువాత పడుతున్నప్పుడు కూడా వీటి విషయంలో ప్రభుత్వం కఠిన నియమ నిబంధనలు అమలు చేయడంలో వైఫల్యం చెందుతుంది. చూడనట్టు అధికార యంత్రాంగం ఊరుకోవడంతో ఇలాంటి ప్రమాదాలు తరచూ చోటు చేసుకున్నట్టుగా కూడా భావిస్తారు. మనం చూస్తున్నటువంటి ఈ అమీర్పేట జరిగినటువంటి మైత్రివనం ఈ నీలగిరి కాంప్లెక్స్ లో జరిగినటువంటి ఆ ప్రమాదం కూడా ఈక్వల్గా వస్తుంది. ఒకవైపు అక్కడ నిత్యం 10ల సంఖ్యలో కోచింగ్ సెంటర్స్ నడుస్తుంటాయి. వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున కూడా హోర్డింగ్స్ ఒక వ్యక్తులతోటి ఆ ఏరియా అంతా కూడా మొత్తం నిండిపోయి ఉంటుంది. వాటికి సంబంధించిన విషయంలో మున్సిపాలిటీ సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎం సిబ్బంది ఎన్ని వాట్ల వాటిని తొలగించినప్పటికీ కూడా యథావిధిగా మళ్ళీ కొనసాగుతూనే ఉంటాయి. అక్కడ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది వేలాది మంది విద్యార్థులు వచ్చి అక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు. చుట్టుపక్కల వందలాది హాస్టల్స్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన నియమ నిబంధనలు కావచ్చు, వాటి విషయంలో కూడా ప్రభుత్వం సరైన ప్రమాణాలు పాటించాలని వాటి విషయంలో చూసుకుంటున్నట్టు ఊరుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి ఇలాంటి ప్రమాదం ఇప్పటి వరకు అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు. కేవలం ఆస్తి నష్టం జరుగుండొచ్చు ఎంత స్థాయిలో అనేది ఆఫ్టర్ దట్ మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఆల్రెడీ విద్యార్థులు బయటకు వచ్చారు కదా, అసలు ఏం జరిగింది ఏంటి అనేది విద్యార్థులు ఏమైనా చెప్తున్నారా? అంటే లోపల ప్రమాదం జరిగిన విషయంలో విద్యార్థులు వాళ్ళు జరిగిన ఇప్పటికే పానిక్ సిచ్యువేషన్ లో ఉన్నారు. చాలా మంది లోపల మంటలు ఆడుకున్న ప్రాంతాల నుంచి వాళ్ళంతా కూడా ప్రాణాలు రక్షించుకోవడం కోసం బయటకు వచ్చారు. దీంతో వారందరూ కూడా లోపల ఏం జరిగిందని కూడా ఒక గందరగోళంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక పానిక్ లో ఉండడంతో కూడా చాలా మంది లోపల జరిగిన విషయాన్ని కూడా బయటకి చెప్పలేకపోతున్నారు. అందరినీ కూడా ఆ బాల్కనీ నుంచి బయటకైతే దించారు. స్వామి మరొక విషయం అయితే బస్సు యాక్సిడెంట్స్, బస్సులు కాలిపోవడము, చనిపోవడము, ప్రాణాలు కోల్పోవడము, ఆ తర్వాత ప్రభుత్వం రావడం, ఇటువంటి యాక్షన్ తీసుకుంటాం మేము, మరొకసారి ఇటువంటి జరగకుండా చూస్తామని చెప్తారు.
లేదంటే కనుక మన ఫర్నిచర్ షాప్ లో జరిగినటువంటి నాంపల్లి ఇన్సిడెంట్, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అతి కష్టం మీద రెస్క్యూ చేసిన తర్వాత సెల్లార్ నుంచి ఒక రంధ్రం చేసి అక్కడి నుంచి చూసేటప్పటికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అటువంటి ఘటనలు చూసినప్పుడు మళ్ళీ హడావిడిగా చేయడము, లేదంటే కనుక చెక్ చేస్తున్నామని చెప్పడము, అధికారులు రావడము, రెస్పాండ్ అవ్వడము, ప్రభుత్వ యంత్రాంగం కదలడం మనం చూస్తుంటాం. ఇప్పుడు ఎవరికేం జరగలేదు. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా జరుగుంటే కనుక ఎవరు దానికి బాధ్యులంటే సమాధానం దొరకట్లేదు. మళ్ళీ ఏదో ప్రమాదం జరుగుతుంది, మళ్ళీ ఇట్లాగే జరుగుతుంది. ఈ ఘటనలకు అన్నిటికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఏంటి? అసలు రాష్ట్రంలో ఒకవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి ఒకవైపు రాష్ట్ర మంత్రి దీనికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ చూస్తున్నారు. ఇక్కడ ఏ ప్రమాదం జరిగినా వాటిపైన రివ్యూలు నిర్వహించి ఒక కఠిన నియమ నిబంధనలు అమలు చేయాలని సూచించాల్సి ఉంది. ఒకవైపు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి కాంప్లెక్స్ కావచ్చు, ప్రైవేట్ సంస్థలు నిర్వహించే వాటి విషయంలో కావచ్చు, నియమ నిబంధనల విషయంలో ఒకవైపు ఇటు బిల్డింగ్ ప్రమాణాల విషయంలో, ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి ఫైర్ ఎక్విప్మెంట్స్ ఏర్పాటు విషయంలో కూడా కఠినంగా అమలు చేయాలి. అలాంటిది ఉన్నప్పుడు మాత్రమే వాటికి పర్మిషన్ ఇవ్వాలి, లేని వాటికి ఇవ్వలేదు. గతంలో పలు ఆసుపత్రుల విషయంలో ఇలాంటి జరిగినప్పుడు మాత్రమే ఆసుపత్రుల విషయంలో అడవుడు చేసి వదిలేశారు. ఆ తర్వాత వాటిని మళ్ళీ మొదటికి వచ్చింది కదా. ఎలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం అడవుడు చేస్తారు, ఆ తర్వాత పట్టించుకోవట్లేదు. ప్రాణాపాయం జరిగిపోతుంది, చాలా మంది ప్రాణనష్టం జరుగుతుంది. అయినా కూడా ఈ వ్యవస్థలకు ముద్రించడం లేకపోయినట్టుగా కూడా ప్రతి వారం ఈ గత 2 నెలల నుంచి చూస్తే కనుక ప్రతి శనివారం కావచ్చు, ఫ్రైడే కావచ్చు, వీకెండ్స్ లో ఏదో ఒక భారీ ప్రమాదం ఒకవైపు చోటు చేసుకుంటూ ఉంటుంది. నిత్యం రద్దీగా ఉండేటువంటి ఏరియాలన్నీ కూడా ఒక్కసారిగా ఇలాంటి ప్రమాదాలకి ఒకవైపు అతలాకుతలం అయిపోతున్నాయి. ప్రభుత్వం మాత్రం అలాంటి విషయంలో వైపు వాటిని తనిఖీలు చేసే విషయంలో కావచ్చు, వాటిని మరోవైపు వాటి విషయంలో వాటికి సంబంధించినటువంటి పర్మిషన్స్ రద్దు చేసే విషయంలో కూడా ఎంత ముందు ఆడుతుంది. దీంతో హైదరాబాద్ నగరంలోని అనేక చోట్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈసారి ఇలాంటి వాటి విషయంలో ప్రభుత్వం మొత్తం ఒక డ్రైవ్ లాగా నిర్వహించి వీటిని తనిఖీలు చేస్తే తప్ప ఇలాంటి విషయం బయటపడలేదు. ఇప్పుడు అమీర్పేట కావచ్చు, దిల్సుఖ్నగర్ కావచ్చు, ఈ కోచింగ్ సెంటర్స్ కు ప్రధాన అడ్డంగా ఉన్నటువంటి ఏరియాలో, పెద్ద ఎత్తున కూడా హాస్టల్స్ ఉన్నటువంటి ఏరియాలో ఇలాంటి పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు అక్కడ బస చేస్తూ ఉంటారు, కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి వారి విషయంలో మరింత ప్రమాణాలు కట్టుదిట్టంగా అమలు చేయాల్సి ఉన్నది. ఈ నీలగిరి కాంప్లెక్స్ ఏదైతే బ్లాక్ లో జరిగినటువంటి ప్రమాదం, ఇక్కడ ఆశ్వాసం జరిగినప్పుడు కూడా ప్రాణ నష్టం ఎంతవరకు ఏం జరిగినట్టుగా కూడా ఒకవైపు మనకు తెలియట్లేదు. మొత్తానికైతే వాటిని రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఆశ స్వామి, ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఇటువంటి ప్రమాదాలు జరిగిన రియాక్ట్ కావడము, మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ ఒక యాక్షన్ అంటూ ఉండాలిగా, సమ్ చెకింగ్ అంటూ ఉండాలిగా. ఇంకో వారం నెలలో ఒకసారో లేకపోతే 3 నెలలకు ఒకసారో ఈ సెంటర్స్ దగ్గర లేదంటే ఈ ఫర్నిచర్ షాప్ దగ్గర వీటికి సంబంధించి నెలలో ఒకసారో 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారి చెకింగ్ అనేది ఉండాలి తప్ప, ఘటన జరిగిన తర్వాత, ప్రమాదం జరిగిన తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి అని అడుగుతున్నారు ప్రజలు. కనీసం రద్దీగా ఉండే ఇటువంటి ప్లేసెస్ లో అయినా, ఈ మధ్య కాలంలో జరిగిన ప్రమాదాలన్నీ కూడా రద్దీగా ఉండే ప్లేసెస్ లోనే, అందుకే ప్రజలు కూడా మృత్యువాత పడుతూ ఉన్నారు. ఎక్కడ బయటకు వెళ్ళిన సిచ్యువేషన్ లో అక్కడే మగ్గిపోతున్నారు, ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందుకు పాటించట్లేదు ప్రభుత్వం అనుకోవచ్చు, ఎక్కడ నిర్లక్ష్యంగా అనిపిస్తుంది అనుకోవచ్చు. అంటే ప్రధానంగా జిహెచ్ఎంసీ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు బిల్డింగ్స్ పర్మిషన్ ఇచ్చినప్పుడే పూర్తి స్థాయిగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినప్పటికే వీటన్నింటినీ కూడా పూర్తిగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఏదైనా ఆసుపత్రులు ప్రమాణం జరిగినప్పుడు మాత్రమే ఆసుపత్రులను చెక్ చేస్తున్నారు, లేకపోతే ఫర్నిచర్ షాప్ ఇష్యూ జరిగినప్పుడు అన్ని ఫర్నిచర్ షాప్ చేస్తున్నారు తప్ప రొటీన్ గా జరిగే చర్యలు మాత్రం తీసుకోవట్లేదు. దీంతో ఇలాంటి విషయంలో అశ్రద్ధ అనేది కూడా కనబడి ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు అనేక బిల్డింగ్లు పాతవైపోయి వాటిలో ఎలక్ట్రికల్ వైరింగ్ ఇష్యూస్ కావచ్చు, ఏసీ మిషన్స్ కావచ్చు, ఇలాంటివి కూడా పాతబడిపోయి వాటిలో ఉన్నటువంటి ఓవర్లోడ్ కారణంగా ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. గతంలో మనం చార్మినార్ మధ్య చూసాం, ఒక ఓల్డ్ వ్యాపారి మార్వాడి వ్యాపారి కుటుంబం మొత్తం కూడా ఏసీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంతో పెద్ద ఎత్తున కూడా వాళ్ళంతా కూడా కుటుంబమే మృత్యువాత పడ్డది. దీంతో ఆ తర్వాత ఆ ప్రాంతాల్లో కొంత అడ్డగొడు చేసి వదిలిపెట్టారు. ఏదైతే ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా ఆ వారం 10 రోజులు మాత్రం అలవాటు చేస్తారు. ఆ తర్వాత రొటీన్ వాటి విషయంలో పట్టించుకోవట్లేదనే ఆరోపణలు అయితే ఉన్నాయి. రాజ, ఈ ఘటనకు సంబంధించి అధికారుల నుంచి ఏమైనా రెస్పాన్స్ ఉందా ప్రెసెంట్? ఇంతవరకు అధికార యంత్రాంగం స్పందించలేదు. మన వైపు పూర్తి స్థాయిగా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ముందు ఫైర్ ని అంతా కూడా ఒకవైపు దాన్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మన స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం ఏదైతే ఫస్ట్ విండోలో మనకి ఆ భయానక పరిస్థితులు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఘటనలు, అగ్నిమాపకు సంబంధించి మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పడి, ఇవన్నీ కూడా విద్యార్థులు కూడా చూస్తుంటారు. ఆల్రెడీ కోచింగ్ సెంటర్స్ లో ఉంటున్నారు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే తమ ప్రాణాలను కాపాడుకోవడానికి
ఒక్కొక్కరుగా బాల్కనీ నుంచి బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏదైతే హోర్డింగ్స్ పెడతారో ఆ హోర్డింగ్స్ సహాయంతోనే ఫ్లోర్ టు ఫ్లోర్ ఒక్కొక్క ఫ్లోర్ ని దాటుకుంటూ కిందకు వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఎందుకంటే బయటకు వెళ్ళడానికి మరొక మార్గం లేదు. ఒకటే వే కింద కనిపిస్తుంది. ఆ ఒక్క మార్గంలో కూడా మంటలు వ్యాపించడంతో బయటకు వెళ్లే మార్గం లేక బాల్కనీ నుంచి వస్తూ ఒకవేళ కింద పడిన చిన్న చిన్న దెబ్బలతో బయటపడొచ్చు, చిన్న చిన్న గాయాలతో బయటపడొచ్చు. ఒకవేళ అక్కడే ఇరుక్కుంటే ప్రాణానికే ప్రమాదం వచ్చే అవకాశం ఉందని తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం.